ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా తొర్రూరులో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ సిపిఐ రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, ఏ విషయంలో చేస్తున్నారని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ముందుగా ఏబిఎన్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 30వ తారీఖు నాడు మహబాద్ పట్టణంలో కూడా చలో కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి జిల్లాలో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ప్రభుత్వానికి తెలియజేసి వాటి పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని జిల్లా పార్టీ నిర్ణయం మేరకే ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా తొర్రూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిపిఐ మరియు వామపక్షాల ఆధ్వర్యంలో కూడా తొర్రూరు మండల అభివృద్ధి కోసం కూడా రెవెన్యూ డివిజన్ అభివృద్ధి కోసం కూడా మేము పోరాటం చేశాం. అందులో కేవలం పోస్ట్ మార్టం కేంద్రం వచ్చింది తప్పితే ఇక్కడ రావాల్సిన అవసరాలు పూర్తిగా రాలేదు. ముఖ్యంగా తొర్రూరులో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు కావాలని అడిగాం, కానీ ఇంత మటుకు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసు రాలేదు. అదేవిధంగా ఎస్టీఓ కూడా రావాలి, కానీ వాళ్ళ తొర్రూరు ఎస్టీఓ అసిస్టెంట్ ఎస్టీఓగా ఒక పోస్టు మంజూరయ్యి ఆ వ్యక్తి మరిపెళ్ళలో పనిచేస్తున్నాడు తప్పితే ఇక్కడ ఎస్టీఓ ఆఫీసు కట్టిప్పటికి 20 సంవత్సరాలు అవుతా ఉంది. స్ట్రాంగ్ రూమ్ కూడా ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి, కానీ వాళ్ళ తొర్రూరులో ఎస్టీఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా తొర్రూరులో మన మండల కేంద్రంలో దాదాపు ఒక 40 గ్రామాలకు కేంద్రం ఇది. ఈ యొక్క తొర్రూరు పట్టణానికి రోజు 8,000 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక బాలిక పాఠశాల అనేది లేకుండా పోయింది. వాళ్ళ ఎన్నో రోజులుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఈ తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రత్యేక బాలికల హై స్కూల్ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండు. అదేవిధంగా తొర్రూరు మండలంలో కూడా తొర్రూరు కేంద్రంలో కూడా చాలా బజార్లలో ఇవాళ డ్రైనేజీ లేక అవస్థపడుతూ ఉన్నారు. అందులో వర్షాకాలం ప్రారంభమైంది. ఈ దోమల వల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క తొర్రూరు పట్టణ అభివృద్ధి కోసము చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి మా యొక్క డిమాండ్ను కూడా మేము ఎమ్మెల్యే గారికి మేము ముందు పెడతాం, తర్వాత టైం ఇస్తాం. తర్వాత ఒకవేళ కాకపోతే మటకం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పట్టణ ప్రజలందరినీ కూడా సమీకరించి వాళ్ళకి విషయాలను మొత్తం కూడా సంఘంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క పోరాటంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తామని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సిపిఐ ఆధ్వర్యంలో చేపడుతున్న జిల్లా సమగ్ర అభివృద్ధి మరియు తొర్రూరు పట్టణ అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్, ఏబీ న్యూస్, తొర్రూరు.